జనచైతన్య యాత్ర తర్వాత తెలుగుదేశం కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంలో కార్యకర్తల పాత్ర కీలకమన్న బాబు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించేలా కృషి చేయాలన్నారు. రాజధాని నిర్మాణానికి ప్రతిపక్షాలు అడ్డు తగిలాయని, అయితే నమ్మకంతో భూములిచ్చిన రైతులు ఆశలు నెరవేర్చేలా, ప్రజల ఆకాంక్షలు ప్రతిఫలించేలా అమరావతిని నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. జెండా మోస్తున్న మిమ్మల్ని సరిగ్గా చూసుకోవడం, మీకు కూడా గుర్తించుకోవడం నా బాధ్యత. అది కూడా చేస్తానని మరొకసారి నేను తెలియజేసుకుంటూ 30 రోజుల టైం ఉంది. మెంబర్షిప్ అంతా ఉధృతంగా చేయాలి. ఒంగోలు ఎలక్షన్స్ ఉన్నాయి. ఈరోజు ఒంగోలు ఎలక్షన్ లో కూడా 100% కాదు, అన్ని డివిజన్లో మనం గెలవాలి. అడ్రస్ కూడా వేరే వాళ్ళకి గెలవంతగా మనం ఇస్తుండాలి. మన అవగాహన జరగాలి. తప్పకుండా పెడతాం. దీనికి టెక్నాలజీ ఉపయోగపడుతుంది. ఎప్పటికప్పుడు మొన్న చూస్తే ఒక టెలికాన్ఫరెన్స్ తీసుకుంటే 10,000 మందితో మాట్లాడగలిగాను. ఇలాంటివన్నీ మనం ఉపయోగించుకొని మన మధ్య దూరం అనే మాట లేకుండా ఎక్కడికక్కడ అందరం కలిసి పనిచేద్దాం.